నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. రైతులకు అధిక లాభాలు రావాలంటే సాగు ఖర్చులకు తగ్గించడం, ఉత్పత్తిని పెంచడం అత్యవసరమని తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు, సమర్థవంతమైన నీటి వినియోగం, నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సూచించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం పలు పథకాలు అమలులో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన మద్దతు అందిస్తోందని, రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా తలసరి ఆదాయం గాని, ఇంకో పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఎప్పుడు తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 వ్యవసాయ రంగం జిఎస్టిపిలో 16.6% పెరిగింది. క్యుములేటివ్ 5 ఏళ్లు చూస్తే ఆ తర్వాత అది 10%కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈరోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్ అన్ని విధాలా బాగు చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ లా వ్యవహరిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వీరిద్దరు గుట్టుగా ఒప్పందాలు ప్రజల ముందే బహిర్గతమవుతున్నాయన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూనే వెనక నుంచి సయోధ్య చూపుతున్నారని ఎద్దేవా చేస్తారు. ప్రజలు ఇక మోసపోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతో పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్తారని సీఎం రేవంత్ హెచ్చరించారు. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని, మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్లు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం, నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక, మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పాలన అంచనా వేసి రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ నేతల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. క్రికెటర్ శ్రీచరణ్కి ప్రోత్సాహం ప్రకటించక ముందే వైసీపీ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. క్రీడాకారుల ప్రతిభను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటైందని విమర్శించారు. టీడీపీ నుంచి వలసపోయిన ఉనికి కోసమే మాట్లాడే నేతలే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారని తెలిపారు. క్రీడాకారుల గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నాలు ప్రజలు సహించారని హెచ్చరించారు. పాపం స్ట్రగుల్ అవుతా ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి
టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావుడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన కొన్ని సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారు, అంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలన నెట్టేయడం కొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ మంత్రి డోలాశ్రీ, ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. వందే మాతరం గీతం మనమంతా ఒక్కటే అనే ఐక్యతా సందేశాన్ని చాటుతుందని నేతలు అన్నారు. ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆలపించడం దేశ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొంటూ వందే మాతరం గీతం ఆలపించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని, అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ప్రైవేటు కళాశాలల బంద్కు ముగింపు పలికారు యాజమాన్యులు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. విద్యాసంస్థల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యాజమాన్యాలు ఆందోళనలు విరమించుకున్నట్లు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి బట్టితో జరిగిన సమావేశంలో వివాదాస్పద అంశాలపై సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ సమస్యపై సీరియస్ కావడంతో పరిష్కారం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్ల గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు మరియు విద్యాశాఖకు సంబంధించిన, పోలీస్ శాఖకు సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్గా రేపు మేము రాష్ట్ర మొత్తంలో ఉన్న ఉపాధ్యాయేతర సిబ్బంది అందరితో హైదరాబాద్లో మీటింగ్ అనుకున్నాం. ప్రభుత్వ పరంగా ఆ మీటింగు విద్యను అందించే మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓటమి భయంతో అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుబారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లిని మాగంటి గోపీనాథ్ తల్లిని ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు మర్చిపోయి ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం హరీష్ రావు, కేటీఆర్ల తీరుగా మారిందని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని గ్రహించి అవాస్తవ ప్రచారాలకు తెరతీశారని సీతక్క వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలకి భ్రమించవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ చెల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో
మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, వన్ సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, వన్ సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నావు. ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసిరు హైదరాబాదును, ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిరు మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ, పేదలకు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని ఎంపీలు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున ఈసీ ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నందున మహిళా అధికారులను నియమించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరగాలని బీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు. మేము ప్రత్యేకంగా చెప్పడం 4-5 అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగేది. ఒకటి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వలన, అధికార దుర్వినియోగం వలన అక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్ కి విశ్వాసం కల్పించి భయం లేకుండా వారు వెళ్లి వారి ఓటు వేసే కార్యక్రమం జరగాలంటే మరి కేంద్ర బలగాలను కంపల్సరిగా అక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మరి మీరు పంపించాలి. మరి ఆ పంపించడానికి కారణాలు మరి గత వారం 10 రోజుల నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగేది. ఈ విషయం పైన ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా ప్రధానంగా మాక్సిమం ఓటింగ్ కావాలనేదే మా ధ్యేయం కాబట్టి ఈ కేంద్ర బలగాలను పంపించే దానిపైన సీరియస్ గా మేము పరిశీలించి తప్పనిసరిగా పంపిస్తామనే మాట వారు చెప్పడం జరిగేది. రెండవ విషయము, ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ లో మహిళా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఇంపర్సనేషన్ చేసేది లేకుంటే భయపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి దాంట్లో ముఖ్యంగా మహిళా ఓటర్స్ కి మరి రక్షణ కల్పించాలంటే ప్రతి పోలింగ్ బూత్ లో ఒక మహిళా ఆఫీసర్ ని, మహిళా పోలీస్ ఆఫీసర్ ని మరి మీరు ఏర్పాటు చేయాలా. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడే కలవటం జరిగింది. మన రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ద్వంద్వ నాటకాలను గుర్తించారని, ఈసారి ప్రజా తీర్పు స్పష్టంగా బీజేపీ పక్షాన నిలుస్తుందని చెప్పారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం బీజేపీపై నిలుస్తుందని ధైర్యంగా తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని, ఆ మార్పును బీజేపీ తీసుకురాబోతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మేము బీఆర్ఎస్ మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు, అది తీర్చుకోవడానికి ఇలా బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము, భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము అని చెప్పి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకల్, వాళ్ళు నాన్ లోకల్. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీల గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగఠబంధన్ పై విరుచుకుపడ్డారు. ఈ కూటమికి ఘోర ఓటమి తప్పదని జోసెం చెప్పారు. కూటమికి సారథ్యం వహిస్తున్న ఆర్జేడీ 3 దశాబ్దాలుగా గెలవని సీట్లను కాంగ్రెస్ కు కేటాయించడం తమ ఓటమికి సంకేతమని ఎద్దేవా చేశారు. ప్రజలు అభివృద్ధి, పారదర్శకతకు ప్రాధాన్యతమిస్తారని, కులమత రాజకీయాలతో ఇక ఎవ్వరూ మోసగించలేరని స్పష్టం చేశారు. ఎన్డీఏ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, బీహార్
ప్రజలు మరోసారి విశ్వాసం చూపుతారని ధీమా వ్యక్తం చేశారు. वन रैंक वन पेंशन को लागू करने के कारण 1 लाख करोड़ आरजेडी वालों को एक के पीछे कितने बिंदु लगेंगे वो उनको इतना भी समझ नहीं आएगा. बताइए, कांग्रेस आरजेडी वाले ये लोग 500 करोड़ का झूठ बोल रहे थे. झूठे वादों का भ्रम फैलाने की भरसक कोशिश की. इनके वादों पर तो గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కళాశాల ప్రాంగణంలో బాలోత్సవ్ 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీయడంలో బాలోత్సవ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పిల్లలు తమ సృజనాత్మకతను ప్రదర్శించే వేదికలు సమాజానికి నూతన స్ఫూర్తి ఇస్తాయని చెప్పారు. విద్యతో పాటు సాంస్కృతిక కళా కార్యక్రమాలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. భవిష్యత్ భారత నిర్మాణంలో చిన్నారుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహించాలని సూచించారు. సార్థకమవుతాయని చెప్పిన భావనలో ఉన్నారు. అలా అని చెప్పి ఇంగ్లీష్కి మేము ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ తెలుగు చదవకపోతే మన జాతి అంతరిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకి చాలా రిసోర్సెస్ వచ్చినాయి, నెట్ వచ్చింది, మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. వీటి నుంచి చాలా చాలా విషయాలు మనం గమనించగలుగుతున్నాం. కాకపోతే వేరే మన సోదరులతో సోదరిమణులతో వ్యవహరించేదే మర్చిపోతున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోతుంది. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా విరామిద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. సో పిల్లలు ఇక్కడికి వచ్చి 3 రోజులు సంతోషంగా ఉండి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాం. కానీ ఇవాళ పిల్లలు వేసే డ్రెస్సులు కానీ, వాళ్ళు వేసే డ్యాన్సులు కానీ, వాళ్ళు పాడే పద్యాలు కానీ చక్కగా తెలుగు మాట్లాడటం చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా పిల్లలు ఏం మిస్ అయిపోయారా 30 ఏళ్ళు అన్నారు. ఈ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్, ఈ స్పిరిచువల్ అవుట్లుక్ అమెరికాలో రాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీపై అధికార యంత్రాంగం లోతుగా అధ్యయనం చేస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత మరియు దర్శన సమయాల సమన్వయం దృష్ట్యా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వచ్చే వారం రోజుల్లో టోకెన్ జారీ విధి విధానాలపై పూర్తి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు తిరుమల చేరుకునే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం పొందేలా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఆ ఉత్సవాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు తిరుపతిలో టోకన్స్ జారీ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఎటువంటి ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెంట్ గా ఏ విధంగా ఈ టోకన్ ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తానికి సిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక డీటెయిల్డ్ గా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకున్నారు. అయితే అడిషనల్ యోగా ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం స్టడీ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీ స్టడీ చేశాక త్వరలోనే అంటే ఫైనల్ డిసిజన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. 10 రోజులు ఆ ఉత్సవాన్ని వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ అనుబంధ పత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అసత్యమని మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అవినీతి ఆరోపణలు సృష్టించడం దారుణమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైందని, ప్రభుత్వం దాన్ని వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి ఆగదని, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం వెనుకడుగు వేయదని నిమ్మల రామనాయుడు ధైర్యంగా తెలిపారు. ఆర్టికల్ రాశారు ఇవాళ. నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అనేది అంటే, మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయినాయి అంటూ ఉన్నారు. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలిగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని
ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తవడంతో నాకు పోయినేంటి, డేట్ ఇచ్చాం కదా, కాబట్టి డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు, తల్లిని చెల్లిని బయటికి గెంటినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకు పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటి కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.